మనం ధ్యానం చేసుకుందాం. ఈ 95వ కీర్తనలో ఒక 2 అనుభవాలు ఉన్నాయి. 95వ కీర్తనలో 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే 1 నుంచి 7 వచనాలు అనుభవం ఏంటంటే కృతజ్ఞత స్తుతి గీతము పాడుకొని దేవునికి స్తోత్రం. 1 వచనం నుంచి 7 వచనముల వరకు ఉన్నటువంటి సందర్భం భావము ఏంటయ్యా అంటే దేవుడికి కృతజ్ఞత స్తుతి గీతముగా పాడుకొని దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేస్తున్న సమస్తమైన మేలులకి, సమస్తమైన కార్యములకు, సమస్త విధమైన ఆశీర్వాదములకు, దీవెనలకు, అదేవిధంగా సమస్త విధముల నష్టము కలిగిన సమస్త విధములైన నష్టము కలిగిన ప్రభువుకి కృతజ్ఞత స్తుతి గీతాలు పాడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో అడిగిన కార్యాలు చేస్తే వాస్తవానికి మనము కృతజ్ఞత స్తుతి గీతం పాడతాం. మనము అడిగిన ఇవ్వకుండా ఉన్నవి తీసేస్తే ఏంటది? ఉన్నవి తీసేస్తే మనము అడిగినవి ఇవ్వకపోగా ఏంటది? అడిగినవి ఇవ్వకపోగా ఉన్నవి తీసేస్తే కృతజ్ఞత స్తుతి గీతం పాడతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి ఆరోగ్యం తీసేసాడు అనుకోండి. ఏం తీసేసాడు అనుకోండి? ఇప్పుడు నాకు ఆరోగ్యం తీసేసాడు. ఇప్పుడు నేను ఆయన ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతి గీతం పాడాలి. దేవునికి స్తోత్రం. ఇది సాధ్యమా? లోకంలో ఉన్న వాడికి ఎవరికి సాధ్యం కాదు, కానీ దైవ పిల్లలకి ఇది సాధ్యము. దేవుని పిల్లలకి ఇది సాధ్యం. ఎవరికి సాధ్యం అండి? దేవుని పిల్లలకు సాధ్యం. అది దేవుని పిల్లల్లో 2 కేటగిరీస్ ఉంటారు. దేవుని పిల్లలు ఎంతమంది ఉంటారు? 2 రకాల 2 కేటగిరీస్ ఉంటారు. శరీర సంబంధమైన భక్తులు ఉంటారు, ఆత్మ సంబంధమైన భక్తులు ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవ్యంలో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. అంటే ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఒక వస్తువు కొనేటప్పుడు క్రాంప్టన్ అనే ఒక వస్తువు కొన్నాం అనుకోండి, లేకపోతే ఫిలిప్స్ అనే కంపెనీ వస్తువు కొన్నాం అనుకోండి, నిత్యంగా ఆ పేరు కూడా 2 ఒకేలాగా ఉంటాయి. 2 ఒకేలాగా ఉంటాయి. ఫిలిప్స్ అనేది ఉంటుంది. ఇది చూసేవాళ్ళు అనుకుంటే ఫిలిప్సే కదా, ఫిలిప్ కంపెనీయే కదా అని ఫిలిప్స్ ఇచ్చేసాడు అనుకో, అది తీసుకొని వచ్చి ఏం చేస్తారు? వస్తువు కొన్నామంటే అంటారు. క్రాంప్టన్ అనేది ఒక కంపెనీ. దానికి కింద ఏమండి మరి ఏదో ఒక డాటో లేకపోతే ఏదో ఒక అక్షరమో కలిపి రెండో వాడు డూప్లికేట్ తయారు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి వస్తువులో ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. దేవునికి స్తోత్రం. డూప్లికేట్ క్రైస్తవ్యం అయితే దేవుడు చేసే కార్యాలకి, ఆశ్చర్య అద్భుత స్తుతి క్రియలకి కృతజ్ఞత స్తుతి గీతం పాడగలరు, అది 100%. కానీ అడిగిని ఇవ్వకపోగా ఉన్నయే తీసేస్తే ఏంటది? ఉన్నయే తీసేస్తే ఏమండి? అప్పుడు స్తుతించేది, స్తుతి గీతం పాడేది ఎవరై అంటే డూప్లికేట్ క్రైస్తవుడు ఎవరు చేయలేడు. దేవునికి స్తోత్రం. మరి ఎవరు చేయగలరు అని అంటే ఒరిజినల్ అనండి. ఒరిజినల్. ఇంకో విషయం చెప్తున్నానండి, ఒరిజినలే. దేవునికి మహిమ కలుగును. ఒరిజినలే.